కడదాం సార్ కొద్దిగా ఆర్నియన్ సార్ యారు చల్లదు అదే నమస్కారం. ఆర్ఎన్బిఈ గారు చెప్పినట్టుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన పని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను మంత్రి దగ్గర పూర్తి చేసింది. 28 కోట్ల రూపాయలతో సుమారు 9 కిలోమీటర్లు హుజూర్ నగర్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడం నాకు ఎంతో సంతోషం సంతృప్తి ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మరి సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపజే కానీ మున్సిపాలిటీలో కోడ్ ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో 4.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగు అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సహాయం చేస్తుంటే కాలువ అటుపక్కన కూడా ఆల్రెడీ ఆ 20 ఇళ్ళకి కంపల్సేషన్ ఇచ్చారని అది కూడా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఈ గారు అంటే ఈరోజు నేను వచ్చాను కాబట్టి పనిచేస్తాను కానీ ఇట్లా ఈ కనెక్టివిటీ సేఫ్టీ ప్రికాషన్స్ సిగ్నల్స్ అన్ని కూడా జాగ్రత్త తీసుకొని ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్ లో ఏం కాంప్రమైజ్ లేకుండా పూర్తి చేయాలని చెప్పి నేను 8 కోట్ల రూపాయలతో కొత్త ఆర్ఎన్బి బిల్డింగ్ కమ్ ఆఫీస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్ అది కూడా శంకుస్థాపన ఇస్తున్నాడు. షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన ఇస్తున్నాం. ఇరిగేషన్ ఆఫీసు 6 కోట్ల ఎవరు రామకిషోర్ 8 ఇరిగేషన్ ఆఫీస్ బిల్డింగ్ కూడా ఒకసారి అట్లా పనులు పరిశీలన చేస్తున్నాం. రామకిషోర్ ఇప్పుడు కాలువ అడుదిక్కున్న ఇన్స్పెక్షన్ రోడ్ గా ఎస్టిమేట్ చేసి మీరు ఈ ఆర్ఎన్బి గారి దర్శనం నుండి అర్జెంట్ గా నా ప్రపోజల్స్ పంపించండి. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని శివాడి గారు కూడా చెప్పారంట ఈ ఆల్రెడీ వాడు అది మీరు వాళ్ళకి కంపల్సరీ ల్యాండ్ ఇచ్చేస్తే వెకేట్ చేయమని చెప్పేసారు. ఓకే, మరి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని నిరంతరం రాష్ట్రంలోనే అగ్రగామి ఉంచడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంది. మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా ఇప్పుడు జరగబోతున్న సర్పంచ్ కానీ ఆ తర్వాత ఎంపీటీసీ డిప్యూటీసీ ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ లో అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి ఐక్యతతో సమన్వయంతో పనిచేయాలి. మండల పట్టణ నాయకత్వం వహిస్తున్నాం. మీ మీద బాధ్యత ఎక్కువ ఉంది. మీది మరి మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి ఆ దిశలో మీరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.